ఓం సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం. జీవితంలో కొన్ని రోజులు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. అలాంటి రోజులు ఎప్పుడో ఒకసారి మనకు వస్తాయి. మన అదృష్టం మారే సూచనగా కూడా కనిపిస్తాయి. ఈ నవంబర్ 15, 16 తేదీలు సింహరాశి వారికి అచ్చం అలాంటి రోజులే రాబోతున్నాయి. మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదని అనిపించినా, ఇప్పుడే ఆ దశ మారబోతోంది. సింహరాశి వారు ఎప్పుడూ వెనక్కి తగ్గరు. సూర్యుడి పిల్లలు కాబట్టి అంధకారం ఎంత గాఢమైనా కూడా చివరికి వెలుగు వారి వైపు వస్తుంది. ఇప్పుడు ఆ వెలుగు కాలం మొదలయ్యింది. ఈ 2 రోజులు మీ జీవితంలో మరచిపోలేని మార్పులను తెచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. సింహరాశి వారంటే సింహం లాంటి ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వీరు ఏ పని చేసినా గంభీరంగా, గౌరవంగా చేయడం వీరి లక్షణం. ఎవరికీ భయపడరు, ఎవరికీ దాసోహం అనరు. కానీ మనసులో ఒక సున్నితమైన కోణం ఉంటుంది. ప్రేమ, ఆత్మగౌరవం మరియు తమ సన్నిహితుల పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. ఇక సూర్యుడే వీరి అధిపతి కాబట్టి అందుకే వీరికి సహజంగా న్యాయకత్వ గుణాలు, వెలుగులా ప్రకాశించే వ్యక్తిత్వం ఉంటుంది. వీరు ముందు వరుసలో ఉండాలనుకుంటారు, కానీ ఇతరుల పట్ల కర్తవ్య భావం కూడా బలంగా ఉంటుంది. తమ నిర్ణయాల మీద నమ్మకం, మాట మీద విలువ మరియు అహంకారం మధ్య చాలా సన్నని రేఖ ఉంటుంది. ఆ రేఖ దాటకపోతే వీరు గొప్ప విజయాలను సాధిస్తారు. ఇప్పుడు నవంబర్ 15, 16 తేదీలలో వీరి జీవితంలో ఏం జరగబోతోంది? ఈ 2 రోజులు సింహరాశి వారికి మరిచిపోలేని రోజులుగా నిలుస్తాయి. ఎందుకంటే గ్రహస్థితులు, సూర్యుని దృష్టి మరియు చంద్రుని గమనం వీరికి కొత్త మార్గాన్ని చూపబోతున్నాయి. జీవితంలో ఇంతవరకు ఎదురైన అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తి కావడం మొదలవుతాయి. ఇక ప్రత్యేకంగా అయితే ఉద్యోగం, వ్యాపారం మరియు సాంఘిక పరంగా గౌరవం పెరగడం ఈ 2 రోజుల ఫలితం కూడా అవుతుంది. ధనయోగం అయితే చాలా శుభంగా ఉంటుంది. అనుకోని చోట నుండి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం వెనుకపడిన ఆర్థిక పరిస్థితి కొంచెం కొంచెంగా బలపడుతుంది. ఇక మనసులోని సందేహాలు తొలగి ఒక కొత్త ఆశ కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు సరిగా అవుతాయి. ఇంట్లో ఒక శుభ సందర్భం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ 2 రోజులు ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేయడం చాలా శుభప్రదం. ఓం నమ శివాయ లేదా ఓం హ్రీం సూర్యాయ నమః జపం చేయడం మీ శక్తిని మరింత రెట్టింపు చేస్తుంది. ఇక ఈ నవంబర్ 15, 16 తేదీలు సింహరాశి వారికి కొత్త ఆరంభం లాంటివి. ప్రతి చిన్న విషయంలోనూ దైవ అనుగ్రహం కలుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. సింహరాశి సింహంలా గర్జించే సమయం ఈ 2 రోజుల్లోనే ఉంటుంది. సింహరాశి వారు అంటే సింహం లాంటి హృదయం, సూర్యుడి వంటి ప్రకాశం. ఇతరులు వెనుకడుగు వేసినా మీరు ఎప్పుడు ముందడుగే వేస్తారు. ఈ నవంబర్ 15, 16 తేదీలు మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు తీసుకువచ్చే రోజులు కాదు, పాత చీకటిని తొలగించి కొత్త వెలుగు చూపించే రోజులు. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న అడ్డంకులు, మనసులోని అయోమయం, ఆత్మవిశ్వాసం తగ్గిపోయిన భావాలు ఇవన్నీ ఇప్పుడు మెల్లగా తొలగిపోతాయి. మీ ప్రయత్నాలకు ఫలితాలు రావడం కూడా మొదలవుతుంది. దైవం మీకోసం కొత్త తలుపు తెరిచింది. ఈ 2 రోజుల్లో మీ మాటలకు విలువ వస్తుంది. మీ ఆలోచనలను దిశ వస్తుంది. మీ కలలకు నూతన శక్తి లభిస్తుంది. ఇది మీకు పరీక్షల నుంచి పురస్కారాల దిశగా తీసుకువెళ్ళే సమయం. సూర్యుని నమస్కారం చేసుకోండి. ఓం హ్రీం సూర్యాయ నమః జపించండి. మీ శక్తి, ఆత్మవిశ్వాసం మరియు గౌరవం మరింత పెరుగుతుంది. ఇక మీదట ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆలస్యం చేయకండి. సింహరాశి వారికి ఈ 2 రోజులు ఒక సంకేతం. దైవం మీ వెంటే ఉందని, మీ దారిలో ఉన్న అడ్డంకులు కూలిపోతున్నాయని. సమయం వచ్చింది. మీ గర్జనతో ప్రపంచం వినేలా చేయండి. మీ నిశ్శబ్దం కూడా ఇప్పుడు శక్తిగా మారబోతోంది. దైవంపై విశ్వాసం ఉంచండి. మీపై నమ్మకం పెంచుకోండి. జీవితంలో మార్పు అనేది ఒక గాలి లాంటిది. ఆ గాలి ఇప్పుడు మీ వైపే వీచబోతోంది.
సింహరాశి వారు మీ సమయం మొదలైంది. ముందుకు సాగండి, ధైర్యంగా సాగండి, సూర్యుడిలాగా ప్రకాశించండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే గనక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి.